శ్రీకర్ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. టీడీపీకి కార్యకర్తలే బలం, కార్యకర్తే నాయకుడు. ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్. వేడుకగా టీడీపీ 44వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు. భారీ ర్యాలీలుగా అశేషంగా తరలివచ్చిన టీడీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు. అక్రమ నిర్మాణాలతో పండుగ చేసుకుంటున్న ఈవీఎం ఎమ్మెల్యే. అక్రమ నిర్మాణాలను ప్రోత్సహిస్తున్న కార్పొరేషన్ అధికారులు. అక్రమంగా నిర్మించిన గౌతమి బిల్డింగ్ ను కూల్చివేయాలని హైకోర్టు ఆదేశం. తాను లంచం తీసుకున్నట్టు ఈవీఎం ఎమ్మెల్యే నిరూపించాలని సవాల్. హైకోర్టు ఆదేశాలు పాటించాలని పీజీఆర్ఎస్ లో మాజీ ఎంపీ మార్గాని భరత్ వినతి పత్రం అందజేద్దాం. తెలుగుదేశం పార్టీ స్థాపనతో ఎన్నో సంస్కరణలు తెచ్చిన ఎన్టీఆర్. తెలుగు భాష గౌరవాన్ని ప్రపంచ వ్యాప్తం చేసిన మహానుభావుడు. బలహీన వర్గాలకు, మహిళలకు, విద్యావంతులకు పెద్దపీట వేశారు. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో సరికొత్త చరిత్ర సృష్టించిన తెలుగుదేశం. టీడీపీ 44వ ఆవిర్భావ వేడుకల్లో రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల. రిక్షా తొక్కుతూ ఎన్టీఆర్ విగ్రహం దగ్గరకు చేరిన గోరంట్ల. తెలుగుదేశం పార్టీ 44వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా తిలక్ రోడ్లోని నగర టీడీపీ కార్యాలయం వద్ద ఘనంగా వేడుకలు నిర్వహించారు. తెలుగుదేశం పార్టీకి కార్యకర్తే బలం, కార్యకర్తే నాయకుడని రాజమహేంద్రవరం సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ హితవు పలికారు. తెలుగుదేశం పార్టీ 44వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా తిలక్ రోడ్లోని నగర టీడీపీ కార్యాలయం వద్ద సంబరాలు జరిగాయి. టీడీపీ నగర అధ్యక్షులు మజ్జి రాంబాబు పర్యవేక్షణలో జరిగిన ఈ సంబరాల్లో భాగంగా ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ కార్యాలయం వద్ద మాజీ ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావు, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గన్ని కృష్ణ, ఏపీ సెటిబుల్స్ కార్పొరేషన్ చైర్మన్ కొడిపూడి సత్యబాబు, రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి ఎర్ర వేణుగోపాల్ రాయుడు, జిల్లా ప్రధాన కార్యదర్శి కాశీ నవీన్ కుమార్, సీనియర్ నాయకులు వర్రె శ్రీనివాసరావు, రెడ్డి మనీశ్వరరావు తదితరులతో కలిసి పార్టీ జెండాను ఎగురవేసి వ్యవస్థాపకులు ఎన్టీ రామారావు విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ మాట్లాడుతూ, ఈ రోజు మనందరికీ చాలా గర్వకారణమైన రోజని అన్నారు. తెలుగు జాతి ఆత్మ గౌరవాన్ని ప్రపంచానికి చాటి చెప్పేందుకు, తెలుగు ప్రజల స్వాభిమానాన్ని కాపాడేందుకు స్థాపించబడిన మహత్తరమైన రాజకీయ శక్తి తెలుగుదేశం పార్టీ. 44 సంవత్సరాల ప్రయాణం అంటే ఇది సాధారణ విషయం కాదు. ఇది ఒక చరిత్ర, ఒక ఉద్యమం, ఒక భావజాలం, ఒక ప్రజాశక్తి అని ఉద్బోధించారు. సామాన్య ప్రజలకు, రైతులకు, పేదలకు, బలహీన వర్గాలకు రాజకీయాల్లో స్థానం కల్పించిన ఏకైక పార్టీ తెలుగుదేశం పార్టీ అని అన్నారు. గ్రామీణ అభివృద్ధి, రైతు సంక్షేమం, మహిళా సాధికారత, సంక్షేమం మరియు అభివృద్ధి రెండూ కలిసి నడవాలనే సిద్ధాంతంతో ఈ పార్టీ ముందుకు వచ్చిందన్నారు. గత 5 ఏళ్లు జగన్ పాలనలో ప్రజలు నరకయాతన పడ్డారని, ప్రజా సంక్షేమం కోసం, రాష్ట్ర అభివృద్ధి కోసం చేసిన సంస్కరణలు శూన్యమని అన్నారు. కూటమి అధికారంలోకి వచ్చిన తరువాత ప్రజలు ఊపిరి పీల్చుకొని నియంత పాలన నుంచి బయటకు వచ్చినట్టు ఫీల్ అవుతున్నారని అన్నారు. తెలుగుదేశం పార్టీ అనేది ఒక పార్టీ మాత్రమే కాదు, ఇది ఒక కుటుంబం. కార్యకర్తే బలం, కార్యకర్తే మా నాయకుడని, పార్టీ కోసం పనిచేసే ప్రతి కార్యకర్తను గౌరవించడం, ఆదరించడం తెలుగుదేశం పార్టీ సంస్కృతి అని అన్నారు. పార్టీ బలోపేతానికి పనిచేద్దాం. కాగా సోషల్ మీడియా, మై మీడియా యాప్, ఇతర తెలుగుదేశం పార్టీ యాప్లలో చురుగ్గా ఉంటూ పార్టీ కార్యక్రమాలు, ప్రభుత్వ సంక్షేమ పథకాలను పోస్టింగులు చేస్తున్న పలువురిని ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు తదితరులు పాల్గొన్నారు. ఆత్మ గౌరవాన్ని నుంచి పుట్టిన పార్టీ ఈ తెలుగుదేశం పార్టీ. 44 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా
ఆనాటి పరిస్థితుల్ని గుర్తు చేసుకుంటూ ఈ పార్టీని స్థాపించిన వ్యవస్థాపక అధ్యక్షులు స్వర్గీయ శ్రీ నందమూరి తారక రామారావు గారిని స్మరించుకుంటూ ఆనాడు సమాజంలో ఉన్న అసమానతలన్నింటినీ గుర్తించి ప్రాంతీయంగా కూడా తెలుగువారు ఎదుర్కొంటున్న సమస్యలన్నింటినీ అవగాహన చేసుకొని ఢిల్లీ పెద్దలకి ఎదురెళ్ళి మరి ఈ పార్టీని స్థాపించి తెలుగువాడి యొక్క ఆత్మగౌరవాన్ని కాపాడిన పార్టీ తెలుగుదేశం పార్టీ అన్న నందమూరి తారక రామారావు గారు. 44 సంవత్సరాలు పూర్తి చేసుకున్నాం. ఈ 44 సంవత్సరాల్లో కూడా అనేకమైన సంక్షేమ కార్యక్రమాలు, అనేకమైన అభివృద్ధి కార్యక్రమాలు, అనేకమైన సంక్షోభాలు కూడా ఎదుర్కొన్నాం. ఎన్ని ఎదుర్కొన్నా 4 దశాబ్దాలుగా ఈ పార్టీ నిలబడినా నిలతొక్కున్నా ప్రజలకి ఇంకా సేవ చేస్తుంది అని అంటే అది కేవలం కార్యకర్తల వలనేన విషయాన్ని గుర్తించుకోవాలి అందరూ కూడా. ఎందుకంటే 1982 మార్చి 29 ఈ పార్టీ కార్యకర్తల పార్టీ, కార్యకర్తలే అధినేత, కార్యకర్తలందరూ కూడా ఈ పార్టీలో బలంగా ఉన్నారు కాబట్టే ఎన్ని సంక్షోభాలు వస్తున్నా ఎదుర్కొంటూ ముందుకు వెళ్తా ఉన్నాం. ఈ రోజనే కాదు, రేపటికి కూడా ఒక భవిష్యత్ ప్రణాళికతోటి ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఒక నాయకత్వంలో, తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు చంద్రబాబు నాయుడు గారు ఒక నాయకత్వంలో, తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ గారు ఒక నాయకత్వంలో, సారథ్యంలో భవిష్యత్ దిశ నిర్దేశించుకుంటూ ఈరోజు ముందుకు వెళ్తా ఉన్నాం. ఒకటే ధ్యేయం, ప్రపంచ దేశాల్లో ఎక్కడ ఎవరు ఉన్నా తెలుగువారు కానీ భారతీయులు కానీ నెంబర్ 1గా ఉండాలన్నది ఈ రోజున చంద్రబాబు నాయుడు గారి యొక్క ఆలోచన. ప్రపంచ దేశాల్లో భారతీయులు ఎక్కడున్నా, భారతీయులు ఎక్కడ స్థిరపడినా నెంబర్ 1గా తెలుగువారు ఉండాలన్నది మన నాయకుడి తాలూకు ఆలోచన. రాజమండ్రిలో అక్రమ నిర్మాణాల అంశంలో హైకోర్టు ఆదేశాలు పాటించాలని పీజీఆర్ఎస్ లో మాజీ ఎంపీ మార్గాని భరత్ వినతి పత్రం అందజేశారు. నగరంలో ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా ప్రజలకు ప్రమాదకరంగా అక్రమ భవన నిర్మాణాలు విచ్చలవిడిగా సాగుతున్నాయని, అక్రమ నిర్మాణాలతో పండుగ చేసుకుంటున్నారని, మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు ముడుపుల మత్తులో తేలుతున్నారని వైసీపీ జాతీయ అధికార ప్రతినిధి మాజీ ఎంపీ మార్గాని భరత్రాం తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. దేవీ చౌక్ సమీపంలో పశువుల ఆసుపత్రి ఎదుట నిబంధనలు అతిక్రమించి అక్రమంగా నిర్మించారని, ఈ భవనాన్ని కూల్చివేయాలని హైకోర్టు ఇచ్చిన ఆదేశాలను అమలు పరచాలని కార్పొరేషన్ సిటీ ప్లానర్ జీవీఎస్ మూర్తిని కోరారు. కార్పొరేషన్ కార్యాలయంలో సోమవారం జరిగిన పీజీఆర్ఎస్ లో ఈ మేరకు వైసీపీ పార్టీ శ్రేణులతో కలిసి భరత్ ఆయనకు వినతి పత్రం అందజేశారు. ప్రభుత్వ నిబంధనలు ప్లాన్ ప్రకారం భవన నిర్మాణం జరగలేదని, సెట్ బ్యాక్ లేవని, పార్కింగ్ లేదని, భవిష్యత్తులో ఏమైనా ప్రమాదం జరిగితే ఎవరు బాధ్యులని, నిర్మాణానికి ఎలా అనుమతులు ఇచ్చారని సిపిను ప్రశ్నించారు. భరత్ ప్రశ్నలకు స్పష్టమైన సమాధానం చెప్పలేక తప్పించుకునే ధోరణిలో సిపి మాట్లాడుతూ బీపీఎస్ పథకం అమల్లో ఉందని, ఆదేశాలు హైకోర్టు ఆదేశాల్లో పేర్లు మారాయని, గ్రౌండ్ ఫ్లోర్ లో షాపులు మూసివేశామని పొంతనలేని సమాధానాలు చెప్పడంతో తాము హైకోర్టులోనే తేల్చుకుంటామని ఆయనకు వినతి పత్రం అందజేశారు. కార్యాలయం బయట మీడియాతో మాట్లాడుతూ నగరంలో ఎక్కడైనా అక్రమ నిర్మాణాలు జరిగితే పండుగేనని, వెంటనే అతని అనుచరులు రాబందుల్లాగా వాలిపోయి ₹1,00,000 ముడుపులు వసూలు చేస్తున్నారని ఆరోపించారు. నిర్మాణం సైజును బట్టి 5 లక్షల నుంచి 50 లక్షల వరకు ముడుపులు వసూలు చేస్తున్నారని అన్నారు. ప్రభుత్వ ఆదాయానికి గండి కొడుతున్నారని భరత్ విమర్శించారు. నిత్యం రాకపోకలు అధికారులకు ఈ అక్రమ బిల్డింగ్ కనిపించలేదా అని ప్రశ్నించారు. ఎన్నికల ముందు తనపై చేసిన లంచాల ఆరోపణలు నిరూపించాలని, లేదంటే రాష్ట్ర ప్రజలకు బేషరతుగా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. భరత్ వెంట పార్టీ శ్రేణులు, మహిళలు తదితరులు పాల్గొన్నారు. చిత్తశుద్ధితో ప్రజల పక్షాన పనిచేయండి. ఏదైతే ఇల్లీగల్ కన్స్ట్రక్షన్స్ ఊర్లో జరుగుతూ ఉన్నాయో దానిపైన మున్సిపల్ కమిషనర్ గారికి డిమాండ్ చేస్తూ ఉన్నా, మీరు ఊరంతా తిరగండి. ఎక్కడెక్కడ ఇల్లీగల్ అనాథరైజ్డ్ కన్స్ట్రక్షన్లు జరుగుతున్నాయో దాన్ని ఇమీడియట్గా కూలగొట్టే కార్యక్రమం చేయండి. ఎందుకంటే మొన్న వేట్లపాలెంలో
పెద్ద ఫైర్ మిషాప్ జరిగిందండి. మొత్తము 22 మంది సజీవ దహనం అయ్యారు. ఇప్పుడు సెట్ బ్యాక్స్ ఎందుకు ఇస్తారండి? తాట్లాట్లు ఎందుకు ఇస్తారనండి? ఏదైనా అవాంఛనీయమైన ఘటనలు జరగకుండా ఫైర్ ఇంజన్లు నేరుగా అక్కడికి వెళ్ళేదానికి, చుట్టుపక్కల ఖాళీలు పెడితే ఎవరైనా గమ్మున ఫైర్ మిషాప్ జరిగితే తప్పించుకోవడానికి అన్ని రకాలుగా మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ రూల్స్ ఫ్రేమ్ చేశారు. దాన్ని తొంగలోకి తొక్కి బీపీఎస్ ఉంది, మీరు ఇల్లీగల్ కన్స్ట్రక్షన్లు చేసుకోండి, రెగ్యులరైజ్ చేసుకోవచ్చు అని మాట్లాడుతూ ఉన్నారు. సెట్ బ్యాక్స్ లేకపోయినా పర్వాలేదు, బీపీఎస్లో రెగ్యులరైజ్ చేసుకోవచ్చని. ఏంటి అన్యాయం? ఏంటి ఇంత దౌర్భాగ్యంగా పరిస్థితులు ఇవాళ ఆంధ్రప్రదేశ్లో, ప్రత్యేకించి రాజమండ్రిలో కనబడుతూ ఉన్నాయి. మొన్నటికి మొన్న ఈవీఎం ఎమ్మెల్యే తండ్రి దళితులను దుర్భాషణలాడారు. పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇస్తే కంప్లైంట్కి కౌంటర్ ఫైల్ ఇయ్యరంట, అక్నాలెడ్జ్మెంట్ ఇయ్యరంట. ఎంత ఘోరమో చూడండి. ఇంత అన్యాయమా? అసలు సిఆర్పిసి 154/3 ప్రకారంగా అది హక్కు, రైట్. అంటే ఇవాళ కూటమి ప్రభుత్వంలో ఏ రకంగా పోలీసుల్ని ఉపయోగం పెట్టుకుని ప్రతిపక్ష నోరులు నొక్కుతూ ఉన్నారనేది కనబడుతోంది. చంద్రబాబు నాయుడు గారు అంటే అంత పెద్ద క్రెడిట్ షోర్ అనేవాడు ఈ భూప్రపంచంలో, ప్రత్యేకించి మన భారతదేశంలో ఎవడు ఉండడు. జగన్మోహన్ రెడ్డి గారు ఇన్ని పోర్ట్లు కట్టి, ఇన్ని ఫిషింగ్ హార్బర్లు కట్టి, అటు మీకు మూలగొయ్యి చూసుకోండి, లేకపోతే అక్కడ ఈ బాపట్ల ప్రాంతం దగ్గర చూసుకోండి, ఈ ప్రాంతాల్లో కడతా ఉన్న పోర్టులకి సంబంధించి ఏ రకంగా వీళ్ళు క్రెడిట్ షోర్ల కిందన వ్యవహరిస్తూ ఉన్నారో కనబడుతుంది. అసలు భోగాపురం ఎవరు స్టార్ట్ చేశారనండి? బందర్, బాపట్ల కాదు, బందర్ పోర్ట్. భోగాపురం ఎవరు స్టార్ట్ చేశారండి? జగన్మోహన్ రెడ్డి గారు కాదా? ఇవాళ అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి గురించి ఒక దుష్ప్రచారం చేస్తూ ఉన్నారు. అంటే ఇక్కడ వైజాగ్ ఎయిర్పోర్ట్ ఉంటుండగా ఇక్కడ భోగాపురం ఎందుకని ఆ రోజు ప్రశ్నించారని దాన్ని దుష్ప్రచారం చేస్తూ ఉన్నారు. నేను ఒకటే అడుగుతా ఉన్నా, భోగాపురం ఎయిర్పోర్ట్ అనేది ప్యాసింజర్స్కి సంబంధించి, అది నేవీకి సంబంధించిన ఎయిర్పోర్ట్. ఇప్పుడు నేవీ వాళ్ళు తీసుకుంటారు. మరి నేవీ వాళ్ళు తీసుకున్నప్పుడు అది ప్రజలకు సంబంధించి ఒక వరల్డ్ క్లాస్ ఎయిర్పోర్ట్ జగన్మోహన్ రెడ్డి గారు శ్రీకారం చుట్టారు. ల్యాండ్ ఎక్విజిషన్ జగన్మోహన్ రెడ్డి గారి టైంలో అయింది. ఇవన్నీ కూడా జరిగిన తర్వాత ఇవన్నీ కూడా వీళ్ళ ఖాతాలో వేసుకుంటున్నారు. అటు గూగుల్ చూసుకోండి, ఆస్లర్ మెటల్ చూసుకోండి, స్టీల్ ప్లాంట్ చూసుకోండి, ఇవాళ మీరు ఏదైనా చూసుకోండి. చంద్రబాబు నాయుడు గారు గో పలానా నేను సాధించాను ఇది అని చెప్పమనండి. ప్రతిదీ కూడా జగన్మోహన్ రెడ్డి గారు శ్రీకారం చుట్టి అవన్నీ ముందరు తీసుకెళ్తే వీళ్ళంట లోకేష్ గారు అంట జూమ్ కాల్ మొత్తం క్లోజ్ చేసాడట. నేను అదే అడుగుతున్నా, ఇదే జూమ్ కాల్ పెట్టి ప్రధానమంత్రి గారితో జూమ్ కాల్ పెట్టుకుని అక్కడ ఉన్న వైజాగ్ స్టీల్ ప్లాంట్కి క్యాప్టివ్ మైన్స్ తెప్పించు, అవి నీ ప్రతాపం ఏంటనేది తెలుస్తుంది. జూమ్ కాల్ పెట్టుకుని నువ్వు యాస్లర్ మెటల్ తీసుకొచ్చావని చెప్తున్నావు కదా స్టీల్ ప్లాంట్, అదే స్టీల్ ప్లాంట్కి క్యాప్టివ్ మైన్స్ ఇప్పించవయ్యా. మీ నాన్నగారు, మీ తెలుగుదేశం పార్టీ ఏదైతే అక్కడ పైన మద్దతు ఇస్తే ఇవాళ కేంద్ర ప్రభుత్వం నిలబడింది. కనీసం స్టీల్ ప్లాంట్కి క్యాప్టివ్ మైన్స్ తెప్పించుకోలేని దౌర్భాగ్య పరిస్థితుల్లో ఈ తెలుగుదేశం పార్టీ ఉంది. ఇంత స్ట్రాంగ్ పొజిషన్లో ఉండి కూడా సాధించుకోలేకపోతున్నారు, ఆంధ్రప్రదేశ్ హక్కుల్ని కాలరాస్తున్నారని అంటే ఇంతకన్నా దౌర్భాగ్యమైన ప్రభుత్వం ఈ దేశ చరిత్రలో ఎక్కడ కూడా ఉండదు. రాజమండ్రి కోటిపల్లి బస్టాండ్ సెంటర్ లో రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి ఆధ్వర్యంలో తెలుగుదేశం పార్టీ 44వ ఆవిర్భావ వేడుకలు ఘనంగా నిర్వహించారు. స్వర్గీయ నందమూరి తారక రామారావు తెలుగుదేశం పార్టీ స్థాపించి ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో సరికొత్త చరిత్ర సృష్టించారని పార్టీ సీనియర్ నేత రాజమహేంద్రవరం రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి అన్నారు. బడుగు బలహీన వర్గాలకు, మహిళలకు, విద్యావంతులకు పెద్దపీట వేసిన ఘనత ఎన్టీఆర్దేనని ఆయన పేర్కొన్నారు. నీతి నిజాయితీకి మారుపేరుగా నిలిచి అనేక మందికి, కొత్త వారికి రాజకీయాల్లో అవకాశం కల్పించారని ఆయన అన్నారు. పార్టీ 44వ ఆవిర్భావ వేడుక సందర్భంగా ఎమ్మెల్యే గోరంట్ల వినూత్నంగా రిక్షా తొక్కుతూ స్థానిక కోటిపల్లి బస్టాండ్ లోని ఎన్టీఆర్ విగ్రహం దగ్గరకు చేరుకున్నారు.
కార్యకర్తలు అభిమానుల కేరింతల నడుమ ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గోరంట్ల మాట్లాడుతూ ఆనాడు ఇదే ప్రదేశంలో ఎన్టీఆర్ పార్టీ ప్రచారంలో భాగంగా మాట్లాడారని పేర్కొన్నారు. నాబోటి యువకులకు ఆనాడు ఎన్టీఆర్ అవకాశం కల్పించారని గుర్తు చేశారు. తెలుగుదేశం పార్టీ నేటికి అవిచ్ఛిన్నంగా అపశృతిహాతంగా కొనసాగుతోందంటే ఆనాడు ఎన్టీఆర్ వేసిన పునాది కారణమని అన్నారు. తెలుగుదేశం పార్టీ ఆవిర్భావ వేడుకలను వాడవాడలా పండుగలా చేస్తున్నారని ఆయన ఆనందం వ్యక్తం చేశారు. పద్మావతి మహిళా విశ్వవిద్యాలయం స్థాపించిన, మహిళలకు ఆస్తిలో సమాన హక్కు కల్పించిన అది ఎన్టీఆర్కే చెల్లిందన్నారు. మాండలిక వ్యవస్థ ప్రవేశపెట్టిన మహనీయుడు ఎన్టీఆర్ అని ఆయన కీర్తించారు. పేదవాడికి పట్టెడన్నం పెట్టడానికి కిలో 2 రూపాయలకే బియ్యం ఇచ్చిన మహానుభావుడని, పేదలకు పక్కా గృహాలు, జనతా వస్త్రాలు అందించిన గొప్ప వ్యక్తి నందమూరి తారక రామారావు అని ఎమ్మెల్యే గోరంట్ల గుర్తు చేశారు. 2 కళ్లుగా భావించి ఆర్థికంగా ప్రగతి పదంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నడిపిస్తున్నారని ఆయన అన్నారు. 20 లక్షల మందికి ఉద్యోగ ఉపాధి కల్పించేలా చర్యలు తీసుకున్నారని, యువనేత లోకేష్ కూడా రాష్ట్రాన్ని ముందుకు తీసుకువెళ్లడానికి శ్రమిస్తున్నారని ఆయన అన్నారు. పార్టీ ఆవిర్భావం నుంచి ఉన్న 20 మంది సీనియర్ నాయకులు, కార్యకర్తలను ఘనంగా సత్కరించారు. అలాగే మజ్జి పద్మ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన రిక్షా కార్మికులకు దుస్తులు, పండ్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర హెల్త్ వింగ్ ప్రధాన కార్యదర్శి గోరంట్ల రవిరామ్ కిరణ్, ఏఎంసీ చైర్మన్ మార్ని వాసుదేవ్, ఎంపీపీ వెలుగుబంటి సత్యప్రసాద్, రాష్ట్ర టూరిజం కార్పొరేషన్ డైరెక్టర్ వాసిరెడ్డి రాంబాబు, రూరల్ మండల తెదేపా అధ్యక్షులు మత్శెట్టి ప్రసాద్, కడియం మండల తెదేపా అధ్యక్షులు వెలుగుబంటి రఘురాం, ఏపీఐఏసీ డైరెక్టర్ మార్గాని సత్యనారాయణ, రాష్ట్ర రైతు నాయకులు అన్నందేవుల చంటి, రాష్ట్ర శాలివాహన కార్పొరేషన్ డైరెక్టర్లు పండూరి అప్పారావు, దాలిపర్తి వేమన, నిమ్మలపూడి గోవింద్, నున్నా కృష్ణ, పిన్నమరెడ్డి ఈశ్వరుడు, కరుకూరి కిషోర్, ప్రత్తిపటి రామారావు చౌదరి, గంగిన నాని, దండముడి ప్రమీల తదితరులు పాల్గొన్నారు.
సంవత్సరాల సుదీర్ఘ చరిత్రలో తెలుగుదేశం ఆవిర్భావం నుంచి నేటి వరకు కూడా అప్రతాళంగా ముందుకు సాగుతోంది. ఆనాడు రామారావు గారు ఈ జిల్లాకు వచ్చినప్పుడు ఇదే ప్రదేశంలో మహోజ్వలంగా ప్రసంగించిన సందర్భాలు కూడా ఉన్నాయి. ఆనాటి నుంచి నేటి వరకు అనేక మంది కార్యకర్తలు కాలగర్భంలో కలిసిపోయిన అనేక మంది ఈనాటికి కూడా తమ విలువైన సమయాన్ని వెచ్చించి పార్టీ కోసం పనిచేస్తున్న సీనియర్ నాయకులు చాలామంది ఉన్నారు. నాకు అండగా నిలబడిన వాళ్ళు ఉన్నారు. ఎన్నో ఆటుపోట్లు ఎదుర్కొంది తెలుగుదేశం పార్టీ. రాష్ట్ర ప్రగతి కోసం, తెలుగు భాష ఔన్నత్యం కోసం, తెలుగు సంస్కృతి వైభవం కోసం రామారావు గారు తీసుకున్న నిర్ణయాన్ని అందరం తూచా తప్పకుండా అమలు చేసుకుంటూ వెళ్తున్నాం. ప్రజా సంక్షేమ దృష్టి, బడుగు బలహీన వర్గాల వద్దనే లక్ష్యంగా మహిళా అభ్యుదయం కోసం అనేక సంస్కరణలు తీసుకున్న వ్యక్తి రామారావు గారు. మహిళా విశ్వవిద్యాలయాన్ని పెట్టినా, తెలుగు భాష కోసం తెలుగు విశ్వవిద్యాలయం పెట్టినా, వైద్య విశ్వవిద్యాలయం పెట్టినా ఆయనకే చెల్లింది. మాండలిక వ్యవస్థను తెచ్చిన మహానుభావుడు, సింగిల్ విండో సిస్టమ్ తెచ్చిన మహానుభావుడు, పేదవాడికి పట్టి అన్నం పెట్టడం కోసం 2 రూపాయలకి కిలో బియ్యం ఇచ్చిన మహానుభావుడు, పక్కా గృహ నిర్మాణానికి నాంది పలికిన వ్యక్తి రామారావు గారు. అలాంటి అనేక సంస్కరణలు తెచ్చిన వ్యక్తి. తెలుగు భాష గౌరవం ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు, మద్రాసులైన పదం నుంచి ఆంధ్రప్రదేశ్లో తెలుగువారు ఉన్నారన్న భావనలో తెచ్చిన వ్యక్తి. అలాంటి రామారావు గారు పెట్టిన ఈ పార్టీ ఈ నేటికి కూడా చెప్పు జరగకుండా ముందుకు సాగుతూ ఉంది. అనేక సంవత్సరాలుగా అధికారంలో ఉండి ప్రజా సంక్షేమం, దళితులకి, బలహీన వర్గాలకి పెద్దపీట వేసి మహిళా రిజర్వేషన్ కల్పించి ఉద్యోగాల్లోనూ కూడా, ఉపాధిలోనూ, కళాశాలలో కూడా సీట్లు రిజర్వేషన్ కల్పించిన వ్యక్తి రామారావు గారు. అలాంటి వ్యక్తి ఈ రోజున మన మధ్య లేకపోయిన ఆశనం ఉంది. తెలుగు వారికి ఒక గుర్తింపు వచ్చింది ప్రపంచంలో. ఇవాళ చంద్రబాబు నాయుడు దాన్ని పుణికిపుచ్చుకొని ముందుకు తీసుకెళ్తూ ఉన్నారు. యువ నాయకుడు లోకేష్ గారి సారథ్యంలో ముందుకు సాగుతున్నాం. రాష్ట్రాన్ని ఎన్నో ఇప్పటి నుంచి బయటపడేసి పారిశ్రామిక ప్రగతి సాధించి, అభివృద్ధి సాధించి, ఆర్థిక అభివృద్ధి సాధించి రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్లడం కోసం జరుగుతున్న కృషిలో అందరం భాగస్వాములు అవ్వాలని కోరుకుంటా ఉన్నాం. అనేక ఆటుపోట్లు ఉన్నాయి, ఇబ్బందులు ఉన్నాయి. గత ప్రభుత్వ నిర్వాహకం వల్ల గాడి చెప్పిన పరిపాలన సవ్యంగా పెట్టుకోవడం, ఆర్థిక వనరులు సమీకరించుకోవడం, పరిపాలన చక్కగా నడుపుకుంటూనే సంక్షేమం, అభివృద్ధికి పెద్దపీట వేసి 20 లక్షల మందికి ఉద్యోగాలు కల్పించి ఉపాధి లభించేలాగా చేయడం, రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్ళడం, నీటిపారుదల రంగంలో అద్వితీయమైన ప్రగతి సాధించడం, వ్యవసాయాన్ని, పరిశ్రమలను కూడా 2 కళ్ళుగా స్వీకరించి రాష్ట్రాన్ని ముందు తీసుకెళ్లే కార్యక్రమం అవుతోంది. అందరికీ నమస్కారం. ఇవాళ తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం అయ్యి 44 సంవత్సరాలైన శుభదినం. ఆ రోజు మహానుభావుడు అన్న ఎన్టీ రామారావు గారు బడుగు బలహీన వర్గాలకి కూడు గూడు నీడ ఇవ్వాలని మన తెలుగు ప్రజలు ఆత్మగౌరవాన్ని ఆ రోజు ఢిల్లీ పెద్దల కాళ్ళ దగ్గర తాకట్టు పెట్టినప్పుడు మన తెలుగు జాతి గౌరవాన్ని కాపాడాలని ఆలోచనతో ఆవిర్భావమైన ఈ పార్టీ తెలుగుదేశం పార్టీ. బీసీలకు కానీ, మహిళలకు కానీ, ఎస్సీ ఎస్టీ మైనార్టీ సోదరులకు కానీ అందరికీ కూడా అనేక సంక్షేమ కార్యక్రమాలు దేశంలో మొట్టమొదటిసారి తెలుగుదేశం పార్టీ అన్న నందమూరి తారక రామారావు గారు, అదేవిధంగా నారా చంద్రబాబు నాయుడు గారు ఆయన అధ్యక్షతన చాలా సంస్కరణలతో మన తెలుగుదేశం పార్టీ ఆదర్శంగా మన మొత్తం దేశానికి నిలిచింది. ఇవాళ ఆఖరికి మండల వ్యవస్థ కూడా, ఆడవారికి ఆస్తి హక్కు కానీ, మహిళలకు రిజర్వేషన్ కానీ, కిలో 2 రూపాయల బియ్యం కానీ, ఇలా అనేకమైన కార్యక్రమాలు చేశారు. మన గౌరవ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చే చౌదరి గారు, అదేవిధంగా మా బాబాయ్ గోరంట్ల రాజేంద్ర ప్రసాద్ గారు ఈ మే 29న ఆ రోజున ఆవిర్భావం అయిన ఎమ్మెల్యే క్వార్టర్స్లో అన్న నందమూరి తారక రామారావు గారితో పాటు మా కుటుంబం ఆ రోజు నుంచి తెలుగుదేశం పార్టీకి సేవ చేస్తూనే ఉంది. సో ఇవాళ మనందరం కూడా ఆవిర్భావం నుంచి కష్టపడ్డ కార్యకర్తలు, మహిళామూర్తులు, ఎంతోమంది ఆస్తులు, ఆరోగ్యాన్ని గొల్ల చేసుకుని ఈ పార్టీని, జెండాని మోస్తూ ఎన్ని ఇబ్బందులు వచ్చినా, ఎన్ని అవరోధాలు వచ్చినా, ఎంత అపోజిషన్ ఇబ్బంది పెట్టినా ఇవాళ తెలుగుదేశం పార్టీ అనేది ఇంకో రాబోయే 100-200 సంవత్సరాలు నిలబడే ఉంటుందని అనే దానికి మా కార్యకర్తలే దానికి నిదర్శనం. ఎవరైతే ఈ పార్టీని నిలబెట్టారో అందరికీ కూడా నా పాదాభివందనాలు. ప్రజాస్వామ్యాన్ని అణిచివేయడం ఎంతవరకు సమంజసమని మాజీ ఎంపీ జీవి హర్షకుమార్ ప్రశ్నించారు. భీమవరం బయలుదేరిన మాజీ ఎంపీ జీవి హర్షకుమార్ ను క్వారీ సెంటర్ పోలీసులు అడ్డుకున్నారు. ఇంటికి తీసుకువచ్చి గృహ నిర్బంధంలో ఉంచారు. శాంతి భద్రతల దృష్ట్యా ఆకువీడు వెళ్లడానికి వీలు కాదని పోలీసులు వివరించారు. అంతేకాదు హర్షకుమార్ ఇంటి ముందు పోలీసులు ప్రత్యేకంగా పికెట్ కూడా ఏర్పాటు చేశారు. ఆయన మీడియాతో మాట్లాడారు.
ఒకవైపు మాత్రమే విషయాలు బయటకు వస్తున్నాయి. రెండో వైపున కూడా వాస్తవాలు ఏమిటని తెలుసుకునే ప్రయత్నంలో ఆకివీడు బయలుదేరిన తనను అడ్డుకొని గృహ నిర్బంధం చేయడం సమంజసం కాదన్నారు. పోలీస్ వైఖరిని ఖండించారు. హౌస్ అరెస్ట్ లో ఉన్న తనను కలవడానికి వస్తున్న నాయకుల్ని పోలీసులు అడ్డుకోవడం చాలా బాధాకరమని ఆవేదన వ్యక్తం చేశారు. తన ఇంటికి వచ్చిన కార్యకర్తలను తాను గేటు దగ్గరే కలిసి పంపే దుస్థితి వెనుక కుట్ర ఉందని అసహనం వ్యక్తం చేశారు. నమస్కారం. మళ్ళీ నన్ను హౌస్ అరెస్ట్ చేశారు. బహుశా భారతదేశంలో నన్ను చేసినన్ని హౌస్ అరెస్టులను ఎవరిని చేసి ఉండరేమో. ఏ గవర్నమెంట్ వచ్చినా వెంటనే ఏదన్నా ఎక్కడన్నా గొడవ జరుగుతుంటే ఎక్కడికన్నా వెళ్దాం అనుకుంటే హౌస్ అరెస్ట్. భీమవరంలో దగ్గర ఆకివీడులో గొడవ జరిగింది. అక్కడ శ్రీరామనవమి రోజున డిప్యూటీ స్పీకర్ గారు రాముడి విగ్రహానికి దండ వేయడానికి వెళ్ళినప్పుడు ఆయన వెళ్ళిపోయిన తర్వాత గొడవ జరిగిందని చెప్పి కేంద్ర మంత్రి వారు కూడా చెప్పారు. అదే సంగతి నాకు తహసీల్దార్కి నేను ఫోన్ చేశాను. ఎందుకంటే అక్కడ ఉద్రిక్త పరిస్థితులు ఉన్నాయని చెప్పి అంతకుముందు నైట్ నాకు ఫోన్ చేశారు. ఏం జరిగిందో ఏంటో ఎంఆర్ఓ గారికి కరెక్ట్గా తెలుస్తుందని నేను ఆయనకు ఫోన్ చేసినప్పటికి అందరూ వెళ్ళిపోయారండి, ఎటువంటి గొడవ జరగలేదని చెప్పాడు. దాని తర్వాత గొడవలు జరిగినట్టు కొట్టుకున్నట్టు వార్తలు వచ్చినాయి. దాని తర్వాత ఇరు వర్గాలకి కూడా దెబ్బ తగిలినట్టు కొంతమందిని హాస్పిటల్లో ఇరు వర్గాలని వేసినట్టుగా వచ్చినాయి. సరే, ఏం జరిగిందో ఒక వర్షనే వస్తుంది, వన్ సైడ్ వర్షన్ వస్తుంది. అంటే డిప్యూటీ స్పీకర్ గారు వైపు వర్షన్ వస్తుంది, ఈ దళితుల వర్షను అసలు ఏం జరిగింది ఏంటి అన్నది వాళ్ళ వర్షన్ ఏం రావట్లే, అంతా వన్ సైడెడ్. వాళ్ళని 57 మంది మీద కేసులు పెట్టారు. ఆ కేసు కూడా 57 మంది మీద కూడా అటెంప్ట్ టు మర్డర్ అంటే బెయిల్ ఇవ్వని సెక్షన్ పెట్టారు. 57 మంది మీద ఒక 3 ఇన్పేషెంట్ కింద గవర్నమెంట్ హాస్పిటల్లో జాయిన్ అయ్యారు. అవతల వర్గం వాళ్ళు జనసేన కార్యకర్తలు అనుకుంటా, మరి ఎవరో మనకు సరిగ్గా తెలియదు. దానికి 3 కొట్టడానికి పోనీ ఏమన్నా చాలా డేంజరస్ ఏమన్నా గ్రీవియస్ ఇంజరీస్ ఉన్నాయంటే ఏం లేవు, చిన్న దెబ్బలే అని చెప్పారు. అంత దానికి ఇంత 57 మంది మీద అటెంప్ట్ టు మర్డర్ పెట్టడం అన్నది నాకెందుకో న్యాయం కాదేమో అని అనిపించింది. సోనియా గాంధీ సంపూర్ణ ఆరోగ్యంతో తిరిగి రావాలని వేణుగోపాల స్వామి ఆలయంలో కాంగ్రెస్ పార్టీ నేతలు పూజలు చేశారు. ఏఐసిసి మాజీ అధ్యక్షురాలు, యూపీఏ మాజీ చైర్పర్సన్ సోనియా గాంధీ సంపూర్ణ ఆరోగ్యంతో మళ్లీ తిరిగి కాంగ్రెస్ పార్టీ కార్యకలాపాల్లో పాల్గొనాలని ఆ పార్టీ శ్రేణులు ఆకాంక్షించారు. ఆమె సంపూర్ణ ఆరోగ్యానికై రాజమండ్రి అర్బన్ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు బాలేపల్లి మురళీధర్ ఆధ్వర్యంలో స్థానిక గోదావరి గట్టున ఉన్న క్షేత్రపాలక వేణుగోపాల స్వామి ఆలయంలో సోమవారం పూజలు నిర్వహించారు. ఆమెకు సంపూర్ణ ఆయురారోగ్యాలు దయచేయాలని, ఆమె త్వరగా కోలుకొని మళ్లీ పార్టీని ముందుకు నడిపించేందుకు శక్తిని అందించాలని కోరుతూ ఈ పూజలు జరిగాయి. ఈ సందర్భంగా బాలేపల్లి మురళీధర్ తో పాటు కాంగ్రెస్ రాజమండ్రి పార్లమెంట్ కోఆర్డినేటర్ టీకే విశ్వేశ్వర్ రెడ్డి, పిసిసి కార్యదర్శి బెజ్వాడ రంగారావు మీడియాతో మాట్లాడారు. దేశం కోసం ప్రాణాలను సైతం త్యాగం చేసిన గాంధీ కుటుంబం నుంచి వచ్చిన సోనియా గాంధీ త్వరలోనే సంపూర్ణ ఆరోగ్యంతో తిరిగి వస్తారని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు దేవతా సుధాకర్, కిషోర్ కుమార్ జైన్, మేడవరపు భద్రం దొర, డాక్టర్ యాళ్ల వీరభద్రరావు, నిల్లా వీర్రాజు తదితరులు పాల్గొన్నారు. మాజీ ప్రధాని స్వర్గీయ రాజీవ్ గాంధీ గారి యొక్క సతీమణి 2 సార్లు ప్రధానమంత్రి పదవి అవకాశం వచ్చినప్పటికీ కూడా తృణప్రాయంగా నాకు వద్దు, మన్మోహన్ సింగ్ని చేయండి అని చెప్పి 2 సార్లు ప్రధానమంత్రి పదవి తృణప్రాయంగా తిరస్కరించి మన్మోహన్ సింగ్కి అవకాశం కల్పించినటువంటి త్యాగమూర్తి సోనియా గాంధీ. ఈ మధ్యకాలంలో వయసు రీత్యా ఆవిడికి కొంత అనారోగ్యమై రామ్మోహన్ మనోహర్ లోహియా ఆసుపత్రి మరి ఢిల్లీలో జాయిన్ అయితే అక్కడే రాహుల్ గాంధీ గారు తల్లి పక్కన కూర్చుని
ప్రియాంక గాంధీ గారు కూడా తల్లి మంచం మీద కూర్చుని సేవ చేయటం జరిగింది. ఆవిడ అనారోగ్యంగా ఉండటం వల్ల మరి కాంగ్రెస్ పార్టీ అందరూ కూడా దేశవ్యాప్తంగా ఎంతో దిగ్భ్రాంతికి లోనే అందరూ కూడా చాలా బాధపడటం జరిగింది. ఆరోగ్యం బాగుండాలని ఆవిడ కలకాలం కూడా మరి కాంగ్రెస్ పార్టీకి ఈ దేశానికి సేవ చేయటం కోసం ఆవిడ అవసరం ఎంతైనా ఉంది. అందువల్ల ఆవిడ ఆరోగ్యం బాగోవాలని చెప్పి ఈరోజు మన రాజమండ్రి నగరంలో క్షేత్రపాలకుడైనటువంటి వేణుగోపాల స్వామి ఆలయంలో కాంగ్రెస్ పార్టీ తరఫున అందరం వచ్చి ఇక్కడ పూజలు జరిపించడం జరిగింది. ముఖ్యంగా ఈ కార్యక్రమం అంతా కూడా మరి అర్బన్ జిల్లా అలాగే స్వర్గీయ రాజీవ్ గాంధీ గారి యొక్క సతీమణి శ్రీమతి సోనియా గాంధీ గారు అస్వస్థతకు లోనవటం ద్వారా ఢిల్లీలో ఉన్నటువంటి సర్ గంగారాం హాస్పిటల్లో జాయిన్ అవటం ద్వారా వారు చికిత్సను తీసుకుంటూ ఉన్నారు. ఈ సందర్భంగా చెప్పేది ఏంటంటే ఈ దేశం కోసం అనేక ప్రాణత్యాగాలు చేసినటువంటి కుటుంబం ఆ కుటుంబం. ఆమె ఇటలీ వంశస్థురాలైనప్పటికీ కూడా దేశస్థురాలైనప్పటికీ కూడా ఆమె ఈ దేశ పౌరుడైనటువంటి రాజీవ్ గాంధీ గారిని వివాహం చేసుకుని ఈ దేశం వచ్చి అప్పటి నుంచి కూడా ఈ దేశ ప్రజల కోసం ఆవిడ నిరంతరము శ్రమిస్తూనే ఉన్నారు. వారు కావాలనుకుంటే యూపీఐ టైంలోనే ఆమె ప్రధాని కాగలదు. కానీ ఈ దేశ ప్రజల శ్రేయస్సు దృష్ట్యా మన్మోహన్ సింగ్ గారిని ప్రధాని చేసి ఆమె యూపీఏ అధ్యక్షురాలుగా అనేకమైనటువంటి సంక్షేమ పథకాల ద్వారా ఈ దేశ అభివృద్ధికి ఈ దేశ ప్రజల అభివృద్ధికి బాటలు వేసినటువంటి మహనీయురాలు శ్రీమతి సోనియా గాంధీ. మహేంద్రవరంలో వేణుగోపాల స్వామి ఆలయంలో మనకు పార్టీ నాయకురాలు పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు ఆడు పార్టీ బగ్గాలు చేతితో పట్టుకొని 2 సార్లు ప్రధానమంత్రికిగా అవకాశం వచ్చినా వద్దనుకున్న అమ్మ దేశ ప్రజల కోసం ఆడి జీవితాన్ని అంకితం చేసిన కుటుంబాల్లోకి వచ్చి ఆవిడ కోలుకోవాలనుకుని అందరూ ఆశిస్తూ సెలవు. రాజమండ్రి కంబాలపేట బైబిల్ మిషన్ మందిరంలో క్రైస్తవ సోదరులు ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. రాజమండ్రి బైబిల్ మిషన్ కెథ్రిడల్ గోల్డెన్ జూబ్లీ స్వస్థతశాల మందిరాల సంయుక్త ఆధ్వర్యంలో మట్టల ఆదివారం వేడుకలను ఆదివారం ఘనంగా నిర్వహించారు. బైబిల్ మిషన్ ప్రెసిడెంట్ బిషప్ రెవరెండ్ డాక్టర్ ఎం విజయరాజు ఆధ్వర్యంలో రాజమహేంద్రవరం పురవీధుల గుండా క్రైస్తవ విశ్వాసులు మట్టలు చేత పట్టుకుని భారీ ప్రదర్శన చేశారు. ఈ సందర్భంగా విజయరాజు మాట్లాడుతూ యేసుక్రీస్తు ప్రభువు 2000 సంవత్సరాల క్రితం యెరూషలేం ప్రవేశించేటప్పుడు ప్రజలందరూ మట్టలు చేత పట్టుకుని జయోత్సవాలతో ఆహ్వానించారని అన్నారు. పూర్వం రాజులు ప్రవక్తలు గాడిదపై ప్రయాణం చేసినట్లు చారిత్రక ఆధారాలు ఉన్నాయని, గాడిద శాంతికి చిహ్నమని తెలియజేశారు. ప్రపంచంలో వీపు మీద సిలువ ఉన్న ఏకైక జంతువు గాడిద అని, యేసు సిలువ మీద యెరూషలేములోకి వచ్చి మళ్లీ సిలువతోనే యెరూషలేము నుండి వెళ్లిపోయారని వివరించారు. దారి పొడవునా బట్టలు పరిచి మట్టలు చెట్ల కొమ్మలతో యేసు ప్రభువును జయోత్సాహంతో ఆహ్వానించడానికి నిదర్శనంగా నేడు ప్రపంచ దేశాలలో ఈ వేడుకలు జరుగుతున్నాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో రెవరెండ్ డాక్టర్ ఎన్ సిమియోన్ సుదర్శన్, రెవరెండ్ ఎన్ విలియం బెంటిక్ అండ్ ఉషారాణి, సంఘ పెద్దలు, విశ్వాసులు పాల్గొన్నారు. అందరికీ మరణాత. ఇవాళ మట్టలాది వారపు దినము, సర్వ ప్రపంచము ఈ దినాన్న పామ్ సండేను ఆచరిస్తూ ఉన్నారు. సుమారు 2000 సంవత్సరాల క్రితము ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఒక గాడిద మీద ప్రయాణం చేయడాన్ని బట్టి ఆయన సేవకులు శిష్యులు దాని మీద బట్టలు వేసి మట్టలు పట్టుకొని పాటలు పాడుతూ స్తుతులు చెబుతూ ఊరేగింపుగా దేవాలయానికి తీసుకువెళ్ళిన సందర్భాన్ని ఇవాళ క్రైస్తవ ప్రజానీకము జ్ఞాపకం చేసుకుంటూ ఉంది. విశేషం ఏమిటంటే మరి గాడిద అనే జంతువు మీద దేవుని సిలువ గుర్తు ఉండడం అదొక ప్రత్యేకత. అటువంటి అల్పమైన జీవిని ప్రభువు తన సాధనంగా వాడుకున్నాడు. అలాగే అల్పులు ఆయనకు కావాలి, గొప్పవారు ఆయనకు కావాలి, ప్రజలందరూ ఆయనకు కావాలి. అటువంటి మహోన్నతమైన ఈ పామ్ సండే ఫెస్టివల్ని మేమందరం
దేవాలయంలో ప్రత్యేక ప్రార్థనలు చేసి ఆరాధించడం ద్వారా ప్రభు ప్రపంచానికి శాంతి సమాధానం ఇచ్చి ఆయన సమాజంలో మంచి స్థితిలో నడిపించడం గాక. ఆమేన్. రాజమండ్రి 45వ వార్డులో తెలుగుదేశం పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు అత్యంత ఘనంగా నిర్వహించారు. రాజమహేంద్రవరం సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ ఆదేశాల మేరకు 45వ వార్డ్ ఆర్ఎన్బి బాంబే కాలనీ వద్ద 44వ తెలుగుదేశం పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు అత్యంత ఘనంగా నిర్వహించారు. ముఖ్య అతిథులుగా ఉమాకోటిలింగేశ్వర స్వామి టెంపుల్ చైర్మన్, తెలుగుదేశం పార్టీ తూర్పుగోదావరి జిల్లా ఆర్గనైజింగ్ సెక్రటరీ, మాజీ కార్పొరేటర్ విచ్చేశారు. తెలుగుదేశం పార్టీ జెండా ఆవిష్కరించారు. 44 సంవత్సరాలు తెలుగుదేశం పార్టీ ఆవిష్కరణ జరగడం కార్యక్రమానికి మా ఆర్ఎన్బి కాలనీ తరఫున 45వ వార్డు ఆర్ఎన్బి కాలనీ తరఫున మా వార్డు పెద్దలు అందరూ లేడీస్ కుర్రవాళ్ళు అందరూ కలిపి చంద్రబాబు గారి నాయకత్వాన్ని, లోకేష్ గారి నాయకత్వాన్ని, వాళ్ళు చేసిన రాజధాని అభివృద్ధుల పనులు, పోలవరం అభివృద్ధి పనులు అన్నీ ఇంకా ముందు ఇంకా మంచి పనులు చేయాలని చెప్పి మన అందరి తరఫున ఇంకా కూటమి ఐక్యత ఇంకా బాగుండాలని చెప్పి కోరుకుంటూ మా అర్బన్ ఆదిరెడ్డి వాసు గారు నాయకత్వంలో మేమందరం సహకారంతో ఎదరికెళ్ళాలని చెప్పి జెండా ఆవిష్కరణ చేసి ఇంకా అర్బన్ మాకు ఇంకా డెవలప్మెంట్, ఇప్పటికే మా వార్డులో చాలా డెవలప్మెంట్ అయింది, ఇంకా డెవలప్ అవ్వాలని చెప్పి ఎమ్మెల్యే గారు ఆదిరెడ్డి వాసు గారికి ఈ కృతజ్ఞతలు తెలియజేస్తూ మా వార్డు తరఫున మా పెద్దలు, మా యూత్, మా డ్వాక్రా మహిళలు అందరూ కలిపి అభివృద్ధిని ఇంకా చేయాలని కోరుకుంటూ రాజమండ్రి 13వ వార్డులో టీడీపీ ఆవిర్భావ వేడుకలు అత్యంత ఘనంగా నిర్వహించారు. టీడీపీ ఆవిర్భావ వేడుకల్లో జెండా ఎగురవేసిన 13వ వార్డు ఇన్ఛార్జ్ కప్పల వెలుగు కుమారి ఎగురవేశారు. ఈ కార్యక్రమానికి వార్డు ప్రెసిడెంట్ నగరబోయిన రామకృష్ణ, భైర చిన్నబాబు, దేవి ప్రసాద్, చుక్కా రామకృష్ణ, మల్లెల శ్రీనివాసరావు, సిరిపరపు శ్రీను, ఎల్లా శ్రీనివాస్, మండ నారాయణ మహిళలు అత్యధిక సంఖ్యలో పాల్గొన్నారు. తెలుగుదేశం పార్టీ పెట్టి నేటి దినానికి 44 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా, అంతేకాకోకుండాను తెలుగువారు ఎక్కడైనా సరే గౌరవింపబడ్డారంటే కేవలం నందమూరి తారక రామారావు వల్ల. మహానుభావుడు ఆ రోజు మరి పార్టీని పెట్టినప్పటి నుంచి ఈ రోజు వరకు నలుదిశల పార్టీని అన్ని విధాల మరి ముందుకు తీసుకెళ్తున్నటువంటి నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు. తండ్రి తగ్గ తనయుడు అన్నట్టుగా మరి లోకేష్ బాబు తండ్రి అడుగుజాడలో నడిచి తెలుగువారి ఆత్మగౌరవాన్ని తాతగారిలాగా ప్రతి తెలుగువారికి ఫలాలు పంచే విధంగా రాత్రనక పరగలనక కష్టపడే యువ నాయకుడు, యువగల పాదయాత్ర ప్రారంభించిన నాయకుడు లోకేష్ బాబు గారు. అంతేకాకుండా మరి రాష్ట్రంలో అత్యధిక మెజారిటీతో గెలిచిన రాజమండ్రి సిటీ శాసనసభ్యులు ఆదిరెడ్డి శ్రీనివాస్ గారు ఆదేశాల మేరకు మరి ఈరోజు 42 వార్డులో రాజమండ్రి సిటీ 42 వార్డులో కూడా మరి జెండాను రెఫరెఫలు ఆడించి నందమూరి తారక రామారావు గారికి నివాళులు అర్పించమని మాకు ఆదేశాలు జారీ చేసిన మా డైనమిక్ ఎమ్మెల్యే గారు అయినటువంటి ఆదిరెడ్డి శ్రీనివాస్ గారికి కూడా ప్రత్యేకమైన నమస్కారాలు తెలియపరుస్తూ 44వ తెలుగుదేశం పార్టీ ఆవిర్భావ దినోత్సవం 13వ వార్డులో జరుపుకోవడం చాలా ఆనందదాయకంగా ఉంది. ఈ కార్యక్రమానికి అనేక మంది మరి తెలుగుదేశం పార్టీ మరి కార్యకర్తలు, కరుడు కట్టిన కార్యకర్తలు కూడా రావడం ఇంకా చాలా ఆనందదాయకంగా ఉంది. మరి ఆనాడు అన్న ఎన్టీఆర్ గారు ఏ ముహూర్తానైతే పార్టీ పెట్టారో, పార్టీ పెట్టిన కాంచి కూడా తెలుగు జాతి పౌరుషాన్ని ప్రపంచవ్యాప్తంగా చాటి చెప్పిన వ్యక్తి, ఏకైక వ్యక్తి అన్న నందమూరి తారక రామారావు గారు. మరి ఆ పార్టీ పెట్టిన కాడి నుంచి కూడా దాన్ని అనుసంధానంగా ఉంటూ మరి అన్న చంద్రబాబు నాయుడు గారు కూడా పార్టీ యొక్క పురోగతికి ఎంతో పాటుపడుతూ కూడా మరి అన్న నందమూరి ఎన్టీ రామారావు గారు లేకపోయినప్పటికీ పార్టీని ఎంతగానో ముందుకు తీసుకెళ్లి బలోపేతం చేసిన వ్యక్తి మరి మన నారా చంద్రబాబు నాయుడు గారు. అదేవిధంగా అటు తాత ఇటు తండ్రి ఆశయాల్ని మరి పుణుకుపుచ్చుకొని మరి తెలుగు జాతి బ్రతికున్నంతకాలం తెలుగుదేశం పార్టీ బ్రతికే ఉంటుందని తెలియజేస్తూ మరి యువ నాయకుడు యువగలం పాదయాత్రతో తెలుగుదేశం పార్టీ యొక్క ఖ్యాతిని ప్రపంచవ్యాప్తంగా తెలియజేసి
ఈ రాష్ట్రంలో అధికారంలోకి రావడానికి కూడా మూల కారణమైన వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే యువగాలం పాదయాత్ర చేసిన మన నారా లోకేష్ గారు. అదేవిధంగా ఈ రాజమండ్రి పరిసర ప్రాంతాల్లో చూసుకుంటే మన యంగ్ అండ్ డైనమిక్ ఎమ్మెల్యే గారు మరి ఎక్కడైతే మన తెలుగువాడు, మన తెలుగుదేశం పార్టీ కార్యకర్త ఎక్కడైతే ఉన్నాడో వారికి ఎటువంటి ఇబ్బంది కలిగినా, ఎటువంటి అనారోగ్యం కలిగినా, ఎటువంటి పరిస్థితులు ఉన్నా సరే నేరుగా ఇంటి వద్దకు వచ్చి వారిని పరామర్శి పలకరించి నేను ఉన్నానని భరోసా ధైర్యం కల్పిస్తున్న వ్యక్తి మన యంగ్ అండ్ డైనమిక్ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ గారు. నా తెలుగువాడు, నా తెలుగు జాతి అభ్యున్నతి, నా బడుగు బలహీన వర్గాలే నా దేవుళ్ళు అనే నినాదంతో ఎన్టీ రామారావు గారు 1982లో ఈ పార్టీని స్థాపించారు. నాటి నుండి నేటి వరకు నేను తెలుగుదేశం కార్యకర్తగానే ఈ 44 సంవత్సరాలు కొనసాగుతూ ఈ పార్టీలోనే ఉండి సేవ చేస్తున్నాను. రోజు 44వ తెలుగుదేశం ఆవిర్భావ దినోత్సవం అత్యంత ఘనంగా 13వ వార్డులో రాజమండ్రి సిటీ శాసనసభ్యులు శ్రీ ఆదిరెడ్డి శ్రీనివాస్ గారి ఆదేశాల మేరకు వార్డు ఇన్ఛార్జ్ కప్పల వేలుకుమారి గారు, అలాగే ప్రెసిడెంట్ రామకృష్ణ గారు, సెక్రటరీ నారాయణరావు గారు, అలాగే తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యుల సమక్షంలో అత్యంత ఘనంగా నిర్వహించడం జరిగింది. అలాగే ఈరోజు రాజమండ్రి సిటీలో ప్రతి వార్డులోనూ ఎమ్మెల్యే గారి ఆదేశాల మేరకు తెలుగుదేశం జెండా రెపరెపలాడేలాగా ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది. రాబోయే రోజుల్లో తెలుగుదేశం పార్టీ అత్యంత ఘనంగా ముందుకు దూసుకెళ్తూ ఇంత పార్టీని బలోపేతం చేస్తున్న నారా చంద్రబాబు నాయుడు గారికి మా ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ కూడా నమస్కారాలు తెలియజేస్తాను. తెలుగుదేశం పార్టీ 44వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను శ్రీరామ్ నగర్ లో ఆ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఘన్యకృష్ణ ఘనంగా నిర్వహించారు. సంక్షేమ పథకాలకు ఆద్యుడు తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు నందమూరి తారక రామారావు అని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఘన్యకృష్ణ అన్నారు. తెలుగుదేశం పార్టీ 44వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను ఆదివారం శ్రీరామ్ నగర్ లోని వారి నివాసం వద్ద ఘనంగా నిర్వహించారు. తొలుత ఎన్టీఆర్ విగ్రహానికి ఘన్యకృష్ణ, తెలుగుదేశం పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి కాశీ నవీన్ కుమార్, పందిరి మహదేవుడు సత్రం చైర్మన్ రెడ్డి మనీశ్వరరావు, క్లస్టర్ ఇన్ఛార్జ్ ఇతర నాయకులు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఘన్యకృష్ణ మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీని తెలుగు జాతి అభ్యున్నతి కోసం ఆనాడు నందమూరి తారక రామారావు ఏర్పాటు చేశారని తెలిపారు. అప్పటికే తెలుగు చలనచిత్ర రంగంలో మకుటం లేని మహారాజుగా రాణిస్తున్న ఆయన కోట్లాది రూపాయల సంపదను విడిచిపెట్టి తెలుగు జాతి కోసం రాజకీయ పార్టీ స్థాపించారని గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో పద్మశాలి కార్పొరేషన్ డైరెక్టర్ తంగెళ్ల బావి, తెలుగుదేశం పార్టీ నాయకులు కంటిపొడి శ్రీనివాస్, నిమ్మలపూడి గోవింద్, జవ్వది మురళీకృష్ణ, జక్కంపొడి అర్జున్, బొమ్మనమైన శ్రీనివాస్, పాలవలస వీరభద్రం, మరి దుర్గా శ్రీనివాస్, ఆర్యాపురం సత్యనారాయణ, స్వామి దేవస్థానం చైర్మన్ మల్ల వెంకట్రాజు, ఆర్యాపురం అర్బన్ బ్యాంక్ డైరెక్టర్ ఎం శ్రీనివాస్, తలారి భగవాన్, గొర్రెల రమణ తదితరులు పాల్గొన్నారు. తెలుగువారి ఆత్మగౌరవం, ఆత్మవిశ్వాసం పెంపొందించడానికి, తెలుగువారికి గుర్తింపుని తీసుకురావడం కోసం అన్న నందమూరి తారక రామారావు గారు తెలుగుదేశం పార్టీని స్థాపించి 44 సంవత్సరాలు అయింది. 44 పుట్టినరోజు ఇవాళ చేసుకుంటున్నాం. 45లోకి అడుగు పెడుతున్నారు. ఆయన ఇప్పుడు కూడా తెలుగుదేశం పార్టీ అభ్యున్నతి కోసం ఏ ముహూర్తంలో అయితే పెట్టడం ఈ పార్టీని జెండాని స్థాపించారో దానికి ఎన్ని అవాంతరాలు వచ్చినా కానీ ఆ ముహూర్త బలంతో పార్టీ నిరంతరాయంగా కొనసాగుతుంది. ఆయన వేసిన పునాదికి అప్పుడు ప్రస్తుత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు దానికి పూర్తి బలాన్ని చేకూరుస్తూ ఆయన కార్యక్రమాన్ని కూడా చేస్తున్నారు. ముఖ్యంగా అవినీతి రహిత సమాజాన్ని నెలకొల్పడానికి, అవినీతి రహిత రాజకీయాలు నెలకొల్పడానికి ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు గారు చేసిన అప్పటి మాజీ ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు గారు చేసిన సేవలు మరోలేము. ఆయన ముఖ్యంగా సంక్షేమ పథకాలకు ఆద్యుడు ఎన్టీ రామారావు గారు. కిలో 2 రూపాయల బియ్యం కానీ, జనతా వస్త్రాలు కానీ ఇలాంటి ఎన్నో కార్యక్రమాలు
పేదలకు పనికొచ్చే కార్యక్రమాలు ఎన్నో కార్యక్రమాలు చేశారు. పక్కా ఇల్లు ఇవన్నీ కూడా. ఆయన ముఖ్యంగా ఎప్పుడు కూడా ఆయన దృష్టి అంతా కూడా ధన సంపాదన మీద ఉండేది కాదు. ఎందుకంటే కోట్లాది రూపాయల సంపాదనని ఆయన సినిమా రంగంలో వదులుకుని ఆయన ప్రజాసేవ కోసం, ప్రజా సంక్షేమం కోసం రాజకీయాల్లో రావడం జరిగింది. కాబట్టి ఆయన్ని బ్రహ్మరథం పట్టారు జనం అందరూ కూడా, ప్రజలందరూ కూడా బ్రహ్మరథం పట్టారు. నిరాటంకంగా ఆయన పరిపాలన సంక్షేమ పథకాల సంక్షేమ రాజ్యంగా కొనసాగింది. ఆయన ఆ సంక్షేమ రాజ్యాన్ని కొనసాగిస్తున్న ఘనత చంద్రబాబు నాయుడు గారికి దక్కిందని చెప్పి తెలియజేసుకుంటూ, ముఖ్యంగా ఎన్టీ రామారావు గారి దివ్య స్మృతికి ఈవేళ ఈ 44వ పుట్టినరోజు ఈ పార్టీ ఆవిర్భావం సందర్భంగా నివాళులర్పించుకుంటూ సెలవు తీసుకున్నాం. నమస్కారం. ప్రభుత్వ పాఠశాలలకు చెందిన పేద విద్యార్థులకు ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ చేతుల మీదుగా ఉపకార వేతనాలు పంపిణీ చేశారు. విద్యార్థులు దాతలు కల్పించిన అవకాశాలు సద్వినియోగం చేసుకుని ఉన్నత స్థాయి చేరుకోవాలని రాజమహేంద్రవరం సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ సూచించారు. నాలంవారి సత్రం ఆధ్వర్యంలో నగరంలోని ప్రభుత్వ పాఠశాలలకు చెందిన పేద విద్యార్థులకు ఉపకార వేతనాల పంపిణీ కార్యక్రమం జరిగింది. రాజమహేంద్రవరం సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ ముఖ్య అతిథిగా హాజరై ముందుగా సత్రం నూతన కార్యాలయ భవనాన్ని ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు ప్రారంభించారు. అనంతరం విద్యార్థులకు చెక్కులను అందజేశారు. ఈ సందర్భంగా 50 మంది విద్యార్థులకు 3,000 రూపాయల చొప్పున చెక్కులను ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ అందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పేద విద్యార్థులు ఆర్థిక ఇబ్బందుల కారణంగా చదువు మధ్యలో ఆపేయకుండా ఇలాంటి ఉపకార వేతనాలు వారికి ఎంతో ఉపయోగపడతాయని అన్నారు. విద్యార్థుల అవకాశాలను సద్వినియోగం చేసుకుని కష్టపడి చదివి జీవితంలో ఉన్నత స్థాయికి చేరుకోవాలని సూచించారు. మన తలరాతలు మార్చే శక్తి కేవలం చదువుకే ఉంది. ఆస్తులు సంపదలు లేకపోయినా చదువు ఉంటే మనిషి ఎక్కడికైనా వెళ్ళగలడు. పేదరికం చదువుకు అడ్డంకి కాకూడదు అని ఎమ్మెల్యే అన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థుల్లో చాలా ప్రతిభ ఉందని, సరైన ప్రోత్సాహం ఇస్తే వారు పెద్ద పెద్ద స్థాయిలకు చేరుకుంటారని తెలిపారు. తల్లిదండ్రులు కూడా పిల్లలను చదువులో ప్రోత్సహించాలని, చిన్న వయసులోనే బాధ్యతలు పెట్టకుండా వారి చదువుపై దృష్టి పెట్టాలని కోరారు. అలాగే సమాజంలో ఉన్న దాతలు, సేవా సంస్థలు పేద విద్యార్థులకు సహాయం చేయడానికి ముందుకు రావాలని, విద్యకు సహాయం చేయడం అంటే ఒక కుటుంబాన్నే కాదు ఒక తరం భవిష్యత్తును మార్చినట్టేనని అన్నారు. ఈ కార్యక్రమంలో ఫౌండర్, ఫ్యామిలీ మెంబర్ నాలం వెంకటేష్, కార్యనిర్వహణ కార్యదర్శి చందకధారబాబు, తెలుగుదేశం నాయకులు 21వ వార్డ్ టీడీపీ ఇన్ఛార్జ్ నిమ్మలపూడి గోవింద్, మాజీ కార్పొరేటర్ కొమ్మ శ్రీను, ఛాంబర్ అధ్యక్షులు తవ్వా రాజా, 22వ వార్డ్ టీడీపీ ఇన్ఛార్జ్ శెట్టి జగదీష్, హితకారిణి సమాజం డైరెక్టర్ వల్లి తదితరులు పాల్గొన్నారు. సమస్యలు ఎదుర్కొని అద్దెలు బాగా పెరిగిపోయి షాపులు ఉంచాలా మూసేయాలని తెలియని పరిస్థితుల్లో మన ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు గారి దగ్గరికి వెళ్ళడం జరిగింది. వెంటనే ఆయన మాట్లాడకుండా మీ అంతర్యాప్తి తగ్గించే బాధ్యత నాది. తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వం ఎప్పుడు కూడా వర్షకు అండగా ఉంటుందని నిలబడి వారికి ఉన్న అధికమైన నెలవారీ తగ్గించి హ్యాపీ ఉండాలని కారణం మన ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు గారు. నిజంగా ఇప్పటికీ వారు చేసిన సహాయం ఈ ఒక్కరు మేము ఎప్పుడు మర్చిపోలేము. కొత్తలు బాగుంటది, యువగారితో చెప్తే ఎలా ఉంటది, ఇది చేస్తే ఎలా ఉంటది, కొత్త చేస్తే బాగుంటది కదా అని. కానీ కొత్త చేస్తే బాగుంటది, కానీ పాత కూడా ఇంప్లిమెంట్ ఉండాలి కదా అని పాతవన్నీ చూసుకుంటూ స్కాలర్షిప్స్, మెడికల్ ఎయిడ్స్, పేదవాళ్ళ పెళ్లిళ్లకు, అలాగే రోజు సదనం సంస్కృత కాలేజ్కి అన్నము భోజనము అది తయారు చేయించడం, 100 మంది పిల్లలకి ఇవ్వడము నిజంగా ఒక అదృష్టం. ఇదంతా కూడా మాకు ఒక గాడ్ గిఫ్ట్ అని చెప్పాలి. పెద్దవాళ్ళు స్థాపించారు, పెద్దవాళ్ళు స్థాపించినందుకు మేము ఏదో న్యాయం చేయాలి, ఎంతో కొంత సేవ చేయాలని భావంతో ముందుకెళ్తూ ఇన్ని రకాలు కూడా చేస్తున్నాము. అలాగే సంస్థ చేస్తున్న సేవా కార్యక్రమాలు అనేకంగా ఉన్నాయి. ఆ చేస్తున్న కార్యక్రమాలు ఏదో ఒక సంవత్సరం చేసి నామమాత్రంగా 2వ సంవత్సరం ఆలోచించే పరిస్థితి కాకుండా సంవత్సరాలుగా, దశాబ్దాలుగా కొనసాగిస్తున్నారు అంటే ఈ సత్రం ఒక చిత్తశుద్ధి ఏ విధంగా ఉన్నది అన్నది మనందరూ కూడా గ్రహించాలి. అన్నిటికి మించి చెయ్యాలి ఒక తపన ఉన్నా దాన్ని ఎలా చేయించాలన్నది ఆలోచించే వ్యక్తులు కావాలి. ఆ ఆలోచించగలిగే శక్తి సామర్థ్యం కలిగిన వ్యక్తిగా వెంకటేష్ గారు చాలా సమర్థవంతంగా ఈరోజు ముందుండి నడిపిస్తున్నారు కాబట్టి ఇది ముందుకు వెళ్తాం. అలాగే ఆయనకి జతకట్టే విధంగా ఈరోజు ఈఓ గారు, ఆయన కూడా మంచి ఆలోచనలు కలిగిన వ్యక్తి. ఏదైనా 10 మందికి ఉపయోగపడతాది అని అంటే
సార్ ఇలా ఉపయోగపడుతుంది, మీరు ఎలా కృషి చేస్తే తప్పకుండా మనకి మంచి ఫలితాలు అందుతాయని మంచి దారి చూపించే వ్యక్తి. అలాంటి వ్యక్తి కూడా ఆయన ఇక్కడ ఉండడం అన్నది ఒక మంచి పరిణామం. వాళ్ళకి తెలియజేస్తున్నారు. పిల్లలందరూ కూడా నేను చెప్పేది ఏంటంటే, మీ తల్లిదండ్రులు మిమ్మల్ని చదివించడం అన్నది వారి తాలూకా బాధ్యత. ఎందుకంటే మీకు జన్మనిచ్చారు, మీకు మంచి విద్యనివ్వడం అన్నది తల్లిదండ్రుల యొక్క కనీస బాధ్యత. కానీ వారితో పాటు మీ విద్యకి ప్రభుత్వాలు సహకరించడం అన్నది ప్రభుత్వాల యొక్క బాధ్యత. అది కనీస బాధ్యత, అది కర్తవ్యం. అది ప్రభుత్వాలు నిర్వర్తిస్తాయి. ఎవరి ఆలోచన అది గొప్పది. కూటమి ప్రభుత్వంలో మీరు చూశారు, మంచి యూనిఫామ్లు ఇచ్చారు. మీకు ఇచ్చిన మెటీరియల్ మీద సర్వేపల్లి రాధాకృష్ణ గారికి కిట్లను పెట్టారు. మీకు పెట్టే మధ్యాహ్న భోజనానికి డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజనం పథకం అని పెట్టారు. ఇది మంచి ఆలోచన. మా నాయకుల పేర్లు పెట్టుకోలేదు గత మాదిరిగా. కానీ స్వచ్ఛంద సంస్థలుగా మీ పిల్లల విద్యకి సహకరించాలని వచ్చిన ఆలోచన గొప్పది, పవిత్రమైన ఆలోచన. ఆ ఆలోచనని మీరందరూ కూడా గౌరవించాలి, ప్రోత్సహించాలి. ఎందుకంటే మీరు ఒక స్థాయికి వెళ్ళిన తర్వాత మీ కాళ్ళ మీద మీరు నిలబడతారు. కానీ మీరు సహకరించి ప్రోత్సహించి 10 మందికి ఇదిగో మాకు మంచి చేశారని చెప్పినట్లయితే, అది కొంతమంది లాభం పొందినట్లయితే వారు కూడా మీలాగా ఉపయోగపడతారు. తెలుగుదేశం పార్టీ 44వ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకొని రాజమండ్రి 14వ డివిజన్ లో వేడుకలు ఘనంగా నిర్వహించారు. తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు స్వర్గీయ ఎన్టీ రామారావుది సుస్థిర స్థానమని 14వ డివిజన్ టీడీపీ సీనియర్ నాయకులు చెల్లుబోయిన సూర్యనారాయణమూర్తి అన్నారు. తెలుగుదేశం పార్టీ 44వ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకొని 14వ డివిజన్ లో వేడుకలు ఘనంగా నిర్వహించారు. డివిజన్ ఇన్ఛార్జ్ ఈతలపాటి రవి ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమానికి నాయకులు చెల్లుబోయిన సూర్యనారాయణమూర్తి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా పార్టీ వ్యవస్థాపకులు ఎన్టీఆర్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం పార్టీ జెండాను ఆవిష్కరించి వేడుకలను ప్రారంభించారు. అనంతరం భారీ స్కూటర్ ర్యాలీగా తిలక్ రోడ్లోని నగర టీడీపీ కార్యాలయం వద్ద జరిగిన పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలకు హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు బంగారు నాగేశ్వరరావు, ఉడుమల నాగేశ్వరరావు, ఎస్కే రబ్బాని, మోర్సా సోమరాజు, మోర్సా శోభారాణి, ప్రతాప్, అబ్దుల్లా తదితరులు పాల్గొన్నారు. వార్డులోని ఈ రోజున తెలుగుదేశం పార్టీ ఆవిర్భావ దినోత్సవం 44వ ఆవిర్భావ దినోత్సవం ఘనంగా చేయడం జరిగింది. అలాగే దీనికి ఇచ్చేసిన మా ఎంఆర్పిఎస్ నాయకులకి, మా కూటమి నాయకులందరికీ కూడా నా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, ఎస్సీ, ఎస్టీ, బీసీలు, మైనార్టీలు అందరూ కలిపి ఇక్కడికి వచ్చి ఈ రోజున ఇంత గొప్పగా చేయడం చాలా ఆనందకరంగా ఉంది. ఈ రోజున ఆదిరెడ్డి శ్రీనివాసరావు గారు అన్నిందరినీ కలుపుకుంటూ, కూటమిని అందరినీ కలుపుకుంటూ దిగ్విజయంగా ఆయన పగలనగా రాత్రనగా లేకుండా ఏ టైంకి ఫోన్ చేసినా అందుబాటులో ఉంటూ చక్కగా రాజమండ్రిని దిగ్విజయంగా నడిపిస్తున్నందుకు ఆయన కూడా నా హృదయపూర్వక పార్టీ తరపున హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. సోమాలమ్మ అమ్మవారి ఆలయం వద్ద భక్తులకు అన్నదానం చేశారు. రాజమండ్రి శ్రీ 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 శ్యామలాంబ అమ్మవారి ఉగాది జాతర మహోత్సవాల ముగింపు సందర్భంగా ఆదివారం భక్తులకు, స్థానికులకు అన్నప్రసాద వితరణ కార్యక్రమం జరిగింది. రాజమహేంద్రవరం సిటీ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు మజ్జి రాంబాబు హాజరై అన్నప్రసాద వితరణను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ధర్మకర్తల మండలి చైర్మన్ కడియాల వీరభద్రరావు, ఆలయ కార్యనిర్వహణాధికారి జె వెంకటేశ్వరరావు, ధర్మకర్తల మండలి సభ్యులు అల్లాడ వెంకటప్పారావు, బోను ఈశ్వరి, మల్లపురెడ్డి వరలక్ష్మి, కొరగంటి త్రీనాథ్, కెల్లా జయలక్ష్మి, తాడివలస వెంకటలక్ష్మి, అండలూరి చంద్రశేఖర్, తోర్లపాటి శాలిని, కారుమూరి సురేష్, ఎక్స్ ఆఫీషియో మెంబర్ మాదిరెడ్డి పద్మావతి ఉత్సవాల విజయవంతానికి కృషి చేశారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు చెల్లుబోయిన సూర్యనారాయణ, కడియాల శ్రీనివాస్, కడియాల శ్యామ్ పాల్గొన్నారు.
తెలుగుదేశం పార్టీ 44వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా రాజమహేంద్రవరం సిటీలోని 3వ డివిజన్లో పసుపు జెండాల రెపరెపలు, కార్యకర్తల కేరింతల మధ్య వేడుకలు వైభవంగా నిర్వహించారు. సిటీలోని 3వ డివిజన్లో వేడుకలు అత్యంత వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో సత్తిబాబు పార్టీ జెండాను ఆవిష్కరించి కేక్ కట్ చేశారు. అనంతరం డివిజన్ పరిధిలోని 300 మంది పేద మహిళలకు చీరలు మరియు అల్పాహారాన్ని పంపిణీ చేశారు. అదేవిధంగా పార్టీకి ఎన్నో సంవత్సరాలుగా సేవలు అందిస్తున్న 2 సీనియర్ మహిళా కార్యకర్తలను శాలువాలతో ఘనంగా సత్కరించి వారికి 1000 రూపాయల నగదును మరియు చీరలను అందజేశారు. ఈ సందర్భంగా కుడుపూడి సత్తిబాబు మాట్లాడుతూ స్వర్గీయ నందమూరి తారక రామారావు స్థాపించిన తెలుగుదేశం పార్టీ 44వ వసంతంలోకి అడుగుపెట్టడం గర్వకారణమని అన్నారు. ఎన్టీఆర్ వేసిన బలమైన పునాదులపై నారా చంద్రబాబు నాయుడు నాయకత్వంలో పార్టీ మహావృక్షంలా ఎదిగిందని పేర్కొన్నారు. 3వ డివిజన్ లో కేవలం వేడుకలు మాత్రమే కాకుండా సమాజంలోని నిరుపేదలకు అండగా ఉండాలనే ఉద్దేశ్యంతోనే చీరల పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టామని వారు తెలిపారు. పార్టీకి అండగా నిలిచే కార్యకర్తలే తమ బలమని, ముఖ్యంగా సీనియర్ కార్యకర్తలను గౌరవించడం తమ బాధ్యతగా భావిస్తున్నామని చెప్పారు. రాబోయే రోజుల్లో కూడా చంద్రబాబు నాయుడు నాయకత్వంలో, లోకేష్ సారథ్యంలో ప్రజా సమస్యలపై పోరాడుతూ తెలుగుదేశం జెండాను మరింత ఎత్తుకు తీసుకువెళ్తామని సత్తిబాబు స్పష్టం చేశారు. ఈరోజు తెలుగుదేశం పార్టీ పెట్టి 44 సంవత్సరాలు, 44 వసంతాలుగా అడుగు పెడుతున్నాం. ముఖ్యంగా నందమూరి తారక రామారావు గారు కూడు గుడ్డ నీడ అని ఈ పార్టీని స్థాపించారు. అప్పటి నుంచి కూడా ఎన్నో బీసీలకు ప్రత్యేకించి ఈ 24% ఆ రోజు నందమూరి తారక రామారావు గారు తీసుకురావడం, అలాగే ముఖ్యంగా సంక్షోభాలను కూడా ఎదుర్కొంటూ ప్రతిసారి తెలుగుదేశం పార్టీ ఈసారి అయిపోతుందని అనుకున్న వాళ్ళకి ప్రతి ఒక్కరికి కూడా రెట్టింపు ఉత్సాహంతో ఎదరికి రావడం అందరూ కూడా గమనించాం. ముఖ్యంగా ఆ రోజు నందమూరి తారక రామారావు గారు ఏదైతే ఈ పార్టీ స్థాపించారో దాన్నే ఎక్కడా కూడా తగ్గకుండా మా ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారు అంతకన్నా రెట్టింపు ఉత్సాహంతో ఈ పార్టీని తీసుకెళ్తుండగా మొన్న 2019 టు 24 కొన్ని చాలా సంక్షోభాలు ఎదుర్కొన్నాం. అయినా సరే మా యువనాయకుడు లోకేష్ గారి ఆధ్వర్యంలో యువకాలం పాదయాత్ర మొదలెట్టి ఇంకా ఎప్పుడు లేని విధంగా ఇప్పుడు తెలుగుదేశం పార్టీలో ఎన్నో అద్భుతాలు జరుగుతున్నాయి. ముఖ్యంగా కార్యకర్త స్థాయి నుంచి, ఒక గ్రామ ప్రెసిడెంట్ దగ్గర నుంచి, అలాగే యూనిటీ క్లస్టర్, బూత్ ఇన్ఛార్జ్, వీళ్ళ మీద మండల ప్రెసిడెంట్లు, అంటే ఏ పార్టీలో లేని కేడర్ అంతా కూడా, స్ట్రక్చర్ అంతా కూడా ఒక తెలుగుదేశం పార్టీలోనే ఉంటుంది. మేము ఈ పార్టీలో పనిచేస్తున్నందుకు మేము చాలా గౌరవపడుతున్నాం. ముఖ్యంగా 2024 అధికారంలోకి వచ్చిన తర్వాత చాలామంది చూసాం. సుమారు 12-13 లక్షల కోట్ల అప్పుతో ఉన్నా సరే సంక్షేమం, అభివృద్ధి 2 కళ్ళతో పార్టీ ముందుకు వెళ్తుంది. అలాగే ఎంతమంది పిల్లలు ఉంటే అంతమంది పిల్లలకు కూడా చదువుకునే అవకాశం కల్పించాలని ఇంట్లో 2 3 4 సరే అందరికి కూడా తల్లికి వందనం ఇవ్వడం జరుగుతుంది. అలాగే స్కూళ్ళు ప్రత్యేకించి ఎప్పుడూ కూడా మనం ఒక రాష్ట్రం బాగుపడాలన్నా, ఒక దేశం బాగుపడాలన్నా ముఖ్యంగా విద్య, వైద్యం ఈ 2 మీద కూడా ప్రత్యేక దృష్టి పెట్టి అన్ని రకాలుగా కూడా ముందుకు వెళ్తున్న ప్రభుత్వం తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం. ఓ పక్క అమరావతి పూర్తి చేస్తూ, అలాగే 2027లోపు మన పోలవరం ప్రాజెక్టు కూడా అది కూడా పూర్తి చేసే విధంగా తెలుగుదేశం పార్టీ పనిచేస్తుంది. ముఖ్యంగా ఈరోజు నందమూరి తారక రామారావు గారు స్థాపించిన పార్టీని బీసీలని దృష్టిలో పెట్టుకుని ఆ రోజు 24% రిజర్వేషన్ తీసుకొస్తే దాన్ని ఇంకో 10% పెంచి 34% తీసుకెళ్ళిన చంద్రబాబు నాయుడు గారికి కూడా మరొకసారి మేము కృతజ్ఞత చెప్తున్నాం. బీసీలను రాజకీయంగా ఎదగడానికి కూడా ఇష్టపడిన ప్రభుత్వం ఏదన్నా ఉందంటే అది వైసీపీ ప్రభుత్వాన్ని మేము ఎప్పుడు కూడా చెప్తున్నాం. నందమూరి తారక రామారావు గారు తెలుగుదేశం పార్టీ పెట్టినప్పుడు కొంచెం కూడా బీసీలకు ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వడమే కాకుండా మాలాంటి వాళ్ళని ఈరోజు నేను ఇదే వార్డులో రాజకీయం మొదలెట్టాను, 3వ వార్డులోని ఒక కార్యకర్త స్థాయి నుంచి రాష్ట్ర కార్పొరేషన్ చైర్మన్గా కూడా తీసుకెళ్ళగలతో ఒక తెలుగుదేశం పార్టీకే దొరుకుతుందని చెప్పి మేము గర్వంగా చెప్పుకుంటున్నాం. అలాగే ఇక్కడ సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు గారు కూడా, ఆయన కూడా ఒక బీసీ బిడ్డ. ఆయన కూడా మొన్న ముందు వాళ్ళ మిస్సెస్ గారికి టికెట్ ఇచ్చిన 35,000 మెజార్టీ ఇచ్చి ఇక్కడ తెలుగుదేశం పార్టీ కంచుకోవడం నిరూపించాం. అలాగే మొన్న ఆదిరెడ్డి వాసు గారికి కూడా సుమారు 73,000 పైచిలుకుతో ఆయన కూడా గెలిపించుకున్నాం. అంటే బీసీలు ఎక్కడ ఉంటే అక్కడ ప్రాధాన్యత పెంచడమే తెలుగుదేశం పార్టీ జయం. ఆ రకంగా
ఓ పక్కన అభివృద్ధి సంక్షేమం కూడా రెండు పక్కల నుంచి కూడా నడుస్తుంది. అలాగే ఇంకా రాబోయే రోజుల్లో ఇంకా అద్భుతాలు జరిగే విధంగా ఈ నారా లోకేష్ గారి ఆధ్వర్యంలో తెలుగుదేశం పార్టీ కొత్త రక్తంతో ఇంకా ఉరకలు వేస్తుంది. మాలాంటి వాళ్ళందరినీ కూడా రాష్ట్ర స్థాయికి తీసుకెళ్ళడమే కాకుండా ముఖ్యంగా కార్యకర్తలకి, ఎందుకంటే మేము ఎప్పుడు కూడా చూడలేదు, తెలుగుదేశం పార్టీ స్థాపించిన తర్వాత ఎన్టీఆర్ అక్కడ తెలంగాణ హైదరాబాద్లో చూసాం, ఈ మధ్యకాలంలో మనం ఎప్పుడు చూడలేదు. కానీ ఈరోజు ఒక గ్రామ ప్రెసిడెంట్ దగ్గర నుంచి, బూత్ ఇన్ఛార్జి దగ్గర నుంచి, యూనిట్ ఇన్ఛార్జి దగ్గర నుంచి, క్లస్టర్ ఇన్ఛార్జి వరకు కూడా ప్రతి ఒక్కరితో కూడా మమేకమయ్యే నారా లోకేష్ గారు ఈ కొత్త వరవడిని సృష్టించినందుకు ఆయనకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుతున్నాం. ఈరోజు ఒక రాష్ట్రంలో కాకుండా దేశంలో కూడా చాలామంది, ఎందుకంటే మన చంద్రబాబు నాయుడు గారు లోపల ఉన్నప్పుడు కూడా మీరు అందరూ కూడా గమనించారు, ఆయన 53 రోజులు లోపల ఉంటే ఒక రాష్ట్రంలో ఒక ఆంధ్రప్రదేశ్కే కాకుండా తెలంగాణ ఇతర దేశాల్లో కూడా ఆయన బయట రావాలని చెప్పి ఎన్నో చాలా దుక్కున ఈ కార్యక్రమాలు కూడా చేశారు. అంటే తెలుగుదేశం పార్టీ అంటే ఒక వ్యక్తి కాదు, మామూలుగా చంద్రబాబు నాయుడు ఒక శక్తిగా ఈరోజు తెలుగుదేశం పార్టీని తయారు చేశారు. దానికి చంద్రబాబు నాయుడు గారికి, లోకేష్ గారికి మా ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుతున్నాం. మరొకసారి తెలుగుదేశం పార్టీ 44 దినోత్సవ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు అందరికీ కూడా. వార్తలను ముఖ్యాంశాలు మరోసారి. టీడీపీకి కార్యకర్తలే బలం, కార్యకర్తే నాయకుడు. ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్. వేడుకగా టీడీపీ 44వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు. భారీ ర్యాలీలుగా అశేషంగా తరలివచ్చిన టీడీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు. అక్రమ నిర్మాణాలతో పండుగ చేసుకుంటున్న ఈవీఎం ఎమ్మెల్యే. అక్రమ నిర్మాణాలను ప్రోత్సహిస్తున్న కార్పొరేషన్ అధికారులు. అక్రమంగా నిర్మించిన గౌతమి బిల్డింగ్ ను కూల్చివేయాలని హైకోర్టు ఆదేశం. తాను లంచం తీసుకున్నట్టు ఈవీఎం ఎమ్మెల్యే నిరూపించాలని సవాల్. హైకోర్టు ఆదేశాలు పాటించాలని పీజీఆర్ఎస్ లో మాజీ ఎంపీ మార్గాని భరత్ వినతి పత్రం అందజేద్దాం. తెలుగుదేశం పార్టీ స్థాపనతో ఎన్నో సంస్కరణలు తెచ్చిన ఎన్టీఆర్. తెలుగు భాష గౌరవాన్ని ప్రపంచ వ్యాప్తం చేసిన మహానుభావుడు. బలహీన వర్గాలకు, మహిళలకు, విద్యావంతులకు పెద్దపీట వేశారు. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో సరికొత్త చరిత్ర సృష్టించిన తెలుగుదేశం. టీడీపీ 44వ ఆవిర్భావ వేడుకల్లో రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల. రిక్షా తొక్కుతూ ఎన్టీఆర్ విగ్రహం దగ్గరకు చేరిన గోరంట్ల. ఈనాటి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి వచ్చే బులెటిన్ లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.